మాకు అన్ని టెస్టులు చేశారు, మేము ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, బట్ మాకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమీ లేదు అంటున్నారు. కానీ మాకు ఇంకా పిల్లలు అనేది కలగట్లేదు. ఇలాంటి సమస్య అనేది మనం చాలా కపుల్స్ నుంచి వినుంటాము. సో దీన్నే ఏమంటాము అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ మెడికల్ లాంగ్వేజ్లో. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, దీనిలో అసలు కపుల్కి ఏమీ ప్రాబ్లం ఉండదా, బట్ మనకి ప్రాబ్లం అనేది తెలియడం లేదా, ఈ రెండిట్లో ఏంటనేది ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అసలు ప్రాబ్లం ఏమీ లేదు అని కాదు, కాకపోతే మనం టెస్ట్లు అనేవి చేసినప్పుడు ఆ టెస్ట్లకు అనేది అందేవి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆడవారిలో మనం టెస్ట్లు చేసినప్పుడు ఇక్కడ ఏం చూస్తామో, గర్భసంచి నార్మల్గా ఉందా, తర్వాత వీళ్ళకి ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేవా, ఓపెన్ ఉన్నాయా లేవా, తర్వాత వచ్చేసి ఓవ్యులేషన్ జరుగుతుందా, అంటే అండాశయం నుంచి అండం అనేది విడుదల అవుతుందా లేదా అనేది సెకండ్ థింగ్. ఓవ్యులేషన్ జరుగుతుంది, ట్యూబ్స్ బాగున్నాయి అంటే వీళ్ళ సైడ్ నుంచి అయ్యే టెస్ట్లు అనేవి అయినట్టు. తర్వాత మేల్స్కి వచ్చేస్తే వీళ్ళల్లో సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేస్తాం. సో సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసినప్పుడు WHO క్రైటీరియా ప్రకారం నార్మల్గా కౌంట్ విషయానికి వచ్చేస్తే మనకు మోర్ దాన్ 15 మిలియన్ పర్ ml అనేది ఉండాలి. తర్వాత మొటిలిటీ అనేది 32%, అంటే యాక్టివ్ మొటిలిటీ. అది యాక్టివ్ అంటే ఏంటి, వేగంగా వీర్యకణాలు అనేవి ముందుకు వెళ్ళేవి ఎన్నున్నాయి అన్నట్టుగా చూస్తే అట్లీస్ట్ 32 అయినా కానీ ముందుకు వెళ్ళాలి 100%. తర్వాత వచ్చేసి నార్మల్ ఫామ్స్ అనేవి 4% ఉండాలి. నార్మల్ ఫామ్స్ అంటే ఏంటి, ఇలా స్పర్మ్స్కి ఆకారం అనేది ఏదైతే ఉందో హెడ్, నెక్, టైల్ అంటాము. సో ఈ హెడ్, నెక్, టైల్ మార్ఫాలజీ ప్రాపర్గా ఉండాలి. అలా కాకుండా ఏమైనా కొంచెం ట్విస్టెడ్గా ఏమన్నా ఉన్నా కానీ, అలా ఏమన్నా ఉన్నా కానీ వాటి మార్ఫాలజీ సరిగ్గా లేదంటాము. సో ఈ 3 పారామీటర్స్ అనేవి ప్రాపర్గా ఉన్నప్పుడు హస్బెండ్ సైడ్ సెమెన్ అనాలిసిస్ బాగుంది అని అర్థం. ఈ టెస్ట్లు మాత్రమే మనకి బయటికి అనేది తెలిసేది. ఇవి కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నా కానీ మనకు టెస్ట్లకు అనేది అందడం లేదు. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళకి కన్సెప్షన్ అనేది రావడం లేదు. ఇలాంటి కేసెస్నే మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాము. అంటే ఇలా ఇవి కాకుండా వేరే ఇంకా ఏం ఉండొచ్చు అన్నట్టుగా మనం చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్తాను. దాంట్లో ఏంటి అంటే, ఇక్కడ మనకి అండాశయం నుంచి అండం అనేది విడుదల అయిన తర్వాత ట్యూబ్ అనేది దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండిటి డైరెక్షన్స్ అనేవి వేరేగా ఉన్నాయి. ఒకటి ఇటు సైడ్ పాయింట్ చేస్తుంది, ట్యూబ్ అటు సైడ్ పాయింట్ చేస్తుంది అంటే ట్యూబ్ దాన్ని క్యాచ్ చేసుకోలేకపోవచ్చు. అలాంటి కేసెస్ అనేది కూడా మనకు ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయి మనం ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. ఆ కేసు అలా ఉండొచ్చు. తర్వాత ఆడవారి విషయానికి వచ్చేస్తే ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ. ఎగ్ అనేది బేసికల్గా మనకి ఇక్కడ బయటికి అనేది ఎటువంటి టెస్ట్లో అనేది కనపడదు. ఎగ్ అనేది మైక్రోస్కోపిక్, మనకి కంటికి కనిపించని స్ట్రక్చర్. సో ఎన్ని స్కాన్స్ చేసినా, బ్లడ్ టెస్ట్లు చేసినా కానీ మనకు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలియదు. ఎగ్ క్వాలిటీ ఓన్లీ IVF ప్రొసీజర్లో ఈ ఎగ్స్ అనేవి బయటికి రిట్రీవ్ చేస్తాము, అప్పుడే డైరెక్ట్గా మనకి మైక్రోస్కోప్లో ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇలా ఎగ్ క్వాలిటీ ఏమైనా వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. ఇలాంటి కేసెస్ అనేవి మనము ఎటువంటి టెస్ట్లో అనేది కూడా తెలియదు. సో వీటి వల్లనే మనకి ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో అవి భాగంగా అవుతాయి. సో దీంట్లో నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఏది అంటే, వీళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ ఎలా రావాలి అనేది మనం చూస్తే, ఇంకా న్యాచురల్గా మెడిసిన్స్తోనే అన్నట్టుగా ప్రయత్నిస్తే సక్సెస్ అనేది రాకపోవచ్చు. వీళ్ళల్లో వెళ్ళవలసిన ట్రీట్మెంట్స్ అనేది ఫస్ట్ వచ్చేసి IUI పద్ధతి. IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమైనేషన్, అంటే గర్భాశయం లోపలికి వీర్య కణాలని పంపించే పద్ధతి. ఈ IUI పద్ధతి అనేది ఈ కపుల్కి అరౌండ్ ఒక 2 to 3 సైకిల్స్ వరకు ప్రయత్నించుకోవచ్చు. తర్వాత IUIలో కూడా రావడం లేదు అంటే అప్పుడు IVF ప్రొసీజర్కి వెళ్ళాలి.
ఇలా మనము వెళ్తే నెక్స్ట్ వీళ్ళకి ఐవీఎఫ్ చేసినప్పుడు ఎగ్స్ బయటికి తీస్తాము, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఒకవేళ ఎగ్ క్వాలిటీ బాగుంది, ఎంబ్రియో బాగా ఫామ్ అయింది, తన గర్భసంచి లేయర్ కూడా బాగుంది అంటే ఐవీఎఫ్లో సక్సెస్ అనేది మ్యాక్సిమం వచ్చేస్తుందండి. సో ఈ విధంగా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఇంకా అన్నీ బాగున్నాయి, మేము ఇంట్లోనే ట్రై చేసుకుంటామంటే రిజల్ట్ అనేది కనపడదు. దాంట్లో మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఐయుఐ ఐవీఎఫ్ పద్ధతులు అనేవి ఉంటాయి. సో ఆఫ్టర్ 1-2 ఇయర్స్ మీకు పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ చూయించుకున్నారు అంటే ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయించుకోండి. నార్మల్గా మెడికేషన్తోనే ట్రై చేశారు, అవ్వట్లేదు అంటే ఈ ఐయుఐ ఐవీఎఫ్ పద్ధతికి అనేది వెళ్ళినప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. థ్యాంక్ యూ.